చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో దేవా నా తండ్రి ప్రభా, నీ వాక్యాంశాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా నిజమేనైనా ప్రభా ఆవగించంత విశ్వాసం ఉన్నను చాలని చెప్తున్నావు తండ్రి. ఆ ఆవగించంత విశ్వాసాన్ని మేము సంపాదించుకోవడానికి నీ కృప మాకు కావాలని ప్రభా మేము ఎదురు చూస్తుండగా ఈ వాక్యంలో ప్రభా మీ సత్యాన్ని మాకు బోధించమని, విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామలో ఈ ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే మస్టర్డ్ సీడ్ ఫెయిత్, ఆవగింజంత విశ్వాసము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మనం ఎన్నోసార్లు మనము విని ఉన్నాము. మన క్రైస్తవ జీవితంలో కొంచెం విశ్వాసం ఉంటే చాలు, కొంచెం విశ్వాసం ఉంటే చాలు, మరి దేవాది దేవుడు గొప్ప కార్యము చేస్తాడని చెప్పేసి మనం వింటున్నాము, నమ్ముతున్నాము. కొన్ని విషయాలలో మనం విశ్వాసంతో కార్యాలని పొందుకుంటున్నాము, అద్భుతాలని పొందుకుంటున్నాము. కానీ మరి ఒక్కొక్కసారి మరి కొన్ని కారణాల వలన కావచ్చు, మనం చేసే తప్పిదం వల్లనే కావచ్చు, మనం ఎంత విశ్వసించినో కొన్ని కార్యములు అసలు జరగట్లేదండి, ఆలస్యం అవుతుంది. మీరే అని కాదండి, నా విషయంలోనూ కూడా అలాగే జరుగుతుంది. మరి నిన్నటికి నిన్న కూడా నేను మరి అనుకోని రీతిగా ఒక వేదనలో పడిపోయినప్పుడు నేను అడుగుతున్నాను, దేవాసన నేను సేవకి పనికి వస్తానా? చూడండి, మీ ముందర ఇంతగా నమ్మకంగా విశ్వాసంతో మరి దేవుడిచ్చిన బాధ్యతని చేస్తూ కూడా మరి ఒక్కొక్కసారి నేను మనిషినే కాబట్టి మరి నాకు కూడా మరి కొన్ని బలహీనతలు ఉండటం వల్ల ఇదిగో దేవాసన నేను సేవకి పనికి వస్తానా, ఇదిగో నేను విశ్వసించలేకపోతున్నానే, ఇదిగో నేను కరెక్ట్గా నేనా, మరి ఏంటి, మరి ఎందుకు నేను సగం సగమే నీ యందు మరి ముందుకు సాగగలుగుతున్నాను అని ప్రార్థిస్తున్నానండి. నిన్నంతటా ప్రార్థన చేస్తున్నాను, వేదన పడుతున్నాను, అడుగుతున్నాను, దేవా నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండని అంటున్నావు కదా ప్రభా, మరి అలాగనే అన్యాయస్తుడు అన్యాయస్తుడిగానే ఉండని ఈ చివరి దినాల్లో అంటున్నావు. దేవా అన్యాయం చేయడం అయితే నా ఇష్టం కాదు, అన్యాయం చేస్తూ నేను బతకలేను, అన్యాయం అనేది నాకు వద్దు దేవా. అలానే నీతిమంతురాలుగా కూడా నీతిని బట్టి కూడా జీవించలేకపోతున్నామే అని చెప్పేసి ఒక బాధ వేదన నాలో కలిగినప్పుడు దేవాది దేవుడు నాతో మరి చాలా చక్కగా మరి అద్భుతమైన రీతిగా బలపరిచే రీతిగా మాట్లాడండి. వీలైతే మరి ఆ సాక్ష్యాన్ని కూడా నేను ఈరోజు సమయం పంచుకుంటాను. కానీ ఏదేమైనా నన్ను బలపరిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరుస్తాడని చెప్పేసి అంటున్నాను. అవునండి, ఈరోజు కెమెరా ముందర నేను వచ్చి ఉన్నాను అంటే కేవలం ఏదో మరి నాకు జ్ఞానం ఉంది, నేను వాక్యం చెప్పగలనని కాదు, కానీ దేవాది దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాకేమి నేర్పిస్తున్నాడో అది మీకు పంచుకోవడానికి మరి పౌలు వలె, ఇదిగో పేతురు వలె మరి వారు కూడా దేవుని నుండి నేర్చుకునేది, దేవుడు నేర్పించినదే, ఇదిగో ఏ రీతిగా మీరు వెళ్ళాలి, ఏ రీతిగా మీరు బోధించాలి, ఏ రీతిగా మీ అనుభవాన్ని మరి ఇతరులకి మరి సాక్షాత్కరంగా జీవించాలి అనేది చెప్తున్నాడు. ఆ రీతిగానే మరి వారిలో మరి ఒకదానిగా నేను కూడా సేవకురాలిగా మరి దేవుని సేవకురాలిగా మరి మీ మధ్యలో నిలబడుతున్నానండి. ఇదిగో మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఈరోజు నన్ను హెచ్చించుకోవట్లేదు, కానీ ఒకటి మాత్రం సత్యం చెప్తున్నానండి, ఎప్పుడైతే మనం బలహీనతలో పడిపోతామో అప్పుడే దేవాది దేవుడు మనలోకి వెళ్ళి బలవంతుడిగా లేస్తాడనే సత్యము నా పట్ల నెరవేర్చబడింది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కూడా మీరు విశ్వాసంలో పడిపోయి ఉన్నారా? ఇదిగో ఆవగింజంత విశ్వాసము కూడా మీకు కలగట్లేదా? అసలు ఆ విశ్వాసంలో మీరు ఎన్నో అద్భుత సూచక క్రియలు అనుభవించి ఈరోజు మీరు ఎదురు చూస్తున్న ఆ గొప్ప కార్యము కోసము మరి దేవుని చిత్తానుసారమైన ఆ వెలిగింపు కోసము మీరు ఎదురు చూస్తుండగా కార్యము జరగట్లేదని చెప్పేసి విశ్వాసంలో పడిపోతున్నారా? ఈరోజు మీరు బలపరచబడుతున్నారని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీ విశ్వాసం అత్యధికం అవును గాక అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తుందండి, వాక్యము సత్యమై ఉన్నది. వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుని వాక్యమే ఏం చెప్తుంది అంటే, ఇదిగో మరి హీఈస్ ద ఆథర్ ఫినిషర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంట. చూడండి, ఆయనే మరి కర్త అయి ఉన్నాడు, మన విశ్వాసానికి ఆయనే కర్త అయి ఉన్నాడు, సంపూర్ణము చేయువాడే ఉన్నాడు అని చెప్తున్న ఆ మాటని పట్టుకొని ఈరోజు మనం ముందుకు సాగుదామండి. ఇదిగో ఆవగించంత విశ్వాసము. హల్లెలూయా. మరొక్కసారి ఆలోచన చేస్తే ఈ మాట శిష్యులతో చెప్తున్నాడు. ఈ మాట మరి 2-3 సందర్భంలో మరి సువార్తలలో అంటే మరి యోహాను సువార్తలో రాయబడలేదు, కానీ మరి మిగతా 3 సువార్తలలో కూడా ఈ మాట రాయబడింది. ఏంటంటే ఆవగించంత విశ్వాసము. హల్లెలూయా. మీకు ఉన్న ఎడల ఇదిగో ఈ కొండను చూసి పలికిన ఎడల ఆ కొండ కదిలిపోతుంది. ఇదిగో మరి అంత మాత్రమే కాదు, ఆ చెట్టును మరి వేర్లతో పెరికివేయబడగలదు అని కూడా చెప్తా ఉన్నాడని. అవును, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పేసి దేవాది దేవుడు అక్కడ శిష్యులనే కావచ్చు, అక్కడ సందర్భంలో ఉన్న వారిని అంటే మరి ఆయన కోసం వచ్చిన వారిని, విశ్వాసంలో పడిపోయిన వారిని లేవనెత్తుట మనం చూస్తూ ఉంటామండి. ఈరోజు మరి ఈ విశ్వాసంలో మనం ఎదగడానికి దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి 21 వచనాలు, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుండి 42 వచనాలు, అంత మాత్రమే కాదు మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి 29 వచనాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4-5 సందర్భాలని నేను మరి కలిపి మరి నేను ఈరోజు వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి అనేది చూస్తే ఆల్మోస్ట్ ఒకటే సందర్భం అండి. అదేంటి అంటే
ఒక వ్యక్తి వచ్చి తన కుమారుడు దయ్యం పట్టి ఉన్నాడు, మరి తన వల్ల మరి ఆ దయ్యం ఎంత భయంకరమైన దయ్యం అంటే మరి అతన్ని మరి నురుగు కక్కలాగా చేస్తుంది, అరిచేలాగా చేస్తుంది, మూగవాడిగా చేసేసింది. అంత మాత్రమే కాదు, తనకు తనుగా మరి వెళ్ళిపోయి ఎక్కడ పడుతున్నాడంటే నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోయేంత చనిపోయేంతగా పరిస్థితిలోకి ఆ సాతాను తీసుకెళ్తుంది. అంత మాత్రమే కాదు, అగ్నిలో పడవేస్తుంది. మరి ఆయన బ్రతకడానికి కూడా ఛాన్స్ లేదు. అలాంటి పరిస్థితిలో మరి మరి అల్లకల్లోలం అయిపోతున్నాడు, మరి నాశనం అయిపోతున్నాడు. ఆ బిడ్డని నేను లేకపోతున్నానని చెప్పేసి మరి ఈ మనుషుడు ఏం చేశాడు అంటే తన శిష్యుల దగ్గరికి, ఎవరి శిష్యుల దగ్గరికి అండి, యేసయ్య శిష్యుల దగ్గరికి మరి ఈ బిడ్డ కోసము వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాడు. కానీ అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, అక్కడ ఏమి జరిగింది అనేది మనం ఒక్కొక్కటి ధ్యానించినప్పుడు మరి ఈరోజు నేను క్లుప్తంగా మీతో మాట్లాడతానండి. మీరు తర్వాత ధ్యానించవచ్చు ఆ అంశాలన్నింటినీ మనం ధ్యానించవచ్చు. కానీ మొట్టమొదటిగా ఈరోజు మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి 29వ వచనాలని కొంచెం క్లుప్తంగా మనం ధ్యానిద్దామండి. అది ఏ రీతిగా అంటే అక్కడ చూడండి, అక్కడ వాడిని పరదోస్తుందంటే ఎవరు, ఇక్కడ ఒక వ్యక్తి వచ్చినాడు, వచ్చి ఏమంటున్నాడు, జన సమూహంలో ఒకడు వచ్చి అంటే ఈ తండ్రి వచ్చి ఏమంటున్నాడు, బోధకుడా, మూగ దయ్యం ఒకటి మరి నా కుమారుణ్ణి పట్టుకొని ఉన్నది, అది ఏమి చేస్తుందో తెలియట్లేదు, అక్కడిక్కడ నా కుమారుణ్ణి పడవేస్తుంది, అక్కడిక్కడ పడివేస్తుంది, అగ్నిలో పడివేస్తుంది, నీళ్ళలో పడివేస్తుంది, వాడు చచ్చిపోయిన వాడిలాగా పడి ఉంటున్నాడు అని చెప్పేసి బాధపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి నా కుమారుని విడిపించమని నేను వారిని ప్రాధేయపడినప్పుడు మరి వారు విడిపించలేకపోయారు అని చెప్పేసి ఆ వ్యక్తి వచ్చి మరి యేసు ప్రభు వారి దగ్గర అంటున్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా, మరి ఆ వ్యక్తితో మాట్లాడట్లేదు, కానీ తన శిష్యులు అక్కడే పక్కన ఉన్నారు కాబట్టి తన శిష్యులతో మాట్లాడట్లేదండి. కానీ నిజం చెప్పాలంటే గద్దిస్తున్నాడు, ఇదిగో హెచ్చరిస్తున్నాడు. విశ్వాసము లేని మరి మూర్ఖ జనములారా అంటున్నాడు, ఇగో విశ్వాసము లేని వారులారా, మీరు ఎన్ని రోజులు నేను ఇలా మీతో ఉండాలి, మీకెందుకు ఆ విశ్వాసము కలగట్లేదు, అల్ప విశ్వాసంతో మీరు ఇంకెన్ని రోజులు జీవిస్తారని తన శిష్యులను మరి గద్దిస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే మరి ఆ కుమారుణ్ణి తీసుకురండి అని చెప్పేసి ఆ కుమారుణ్ణి తీసుకురాగానే మరి ఆ బిడ్డని మరి స్వస్థపరిచాడు. ఆ దయ్యాన్ని ఆ బిడ్డలోకి వెళ్ళి మరి పారద్రోలాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూస్తే ఈ సందర్భంలో చాలా గొప్ప కార్యములు జరుగుతున్నాయి. ఇంకా తర్వాత వచనాలు చూసినప్పుడు ఈ చిన్న సందర్భంలో అంటే ఈ సంఘటనలో కొన్ని సత్యాలు మనం నేర్చుకొని ఈరోజు మన విశ్వాసంలో మనం కూడా ఎదుగుదామండి. ఇక్కడ మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎవరి దగ్గరికి తీసుకొచ్చారంటే యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఈ శిష్యులు ఎవరు అనేది చూస్తే మరి దేవాది దేవుని చేత తర్ఫీదును పొందుకొని హల్లెలూయా, ఇదిగో మరి అధికారాన్ని పొందుకొని, ఇదిగో మరి దేవుడు ఏమంటున్నాడు అక్కడ, యేసు ప్రభు ఏమన్నారంటే, ఇదిగో నాకు ఇచ్చిన అధికారం మీకు ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి స్వస్థపరచండి, మీరు వెళ్ళి దయ్యాల్ని వెళ్ళగొట్టండి అని చెప్పేసి వారికి ఆజ్ఞ ఇచ్చి అభిషేకం ఇచ్చి శక్తినిచ్చి మరి పంపించిన వారండి ఈ శిష్యులు. వారు పంపబడిన వారు మరి ఏ రీతిగా ఉన్నారు అంటే వెళ్ళి మరి స్వస్థపరుస్తున్నారు, మరి విడుదలనిస్తున్నారు, మరి ఎన్నో కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. వారు అలా చేస్తున్నప్పుడే ఆ సందర్భంలోనే మరి ఈ వ్యక్తి తన కుమారుడికి కలిగి ఉన్న ఈ పరిస్థితిని బట్టి మరి నలుగురు నుండి విన్నాడా, మరి ఏ రీతిగా మరి ఆయన తెలుసుకున్నాడో తెలియదు, కానీ మరి యేసు ప్రభువు దగ్గరికి ఆయన రాలేదు, కానీ తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఒక విశ్వాసంతో వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఆ విశ్వాసమే ఇక్కడ. ఏం విశ్వాసం అని నేను మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ బైబిల్లో అయితే రాయబడలేదు, కానీ మనం ఈ వాక్యాన్ని ఈ సందర్భాన్ని ధ్యానించినప్పుడు నిజమే కదండి, మనం ఎందుకు తీసుకెళ్తాము డాక్టర్ల దగ్గరికి, మనం అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం డాక్టర్ దగ్గరికి అంటే అక్కడికి వెళ్తే మందు ఇస్తాడు, అది వేసుకున్నప్పుడు మనకు తగ్గిపోతుంది. ఆ రీతిగానే ఈ తండ్రి కూడా తన కుమారుణ్ణి ఆ శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా విడిపిస్తారనే ఒక విశ్వాసముతోనే మరి ఆయన తీసుకెళ్లడం జరిగింది. ఆ విశ్వాసం ఏమైంది అనేది చూస్తే ఇక్కడ ఆ శిష్యులు హల్లెలూయా, ఆ శిష్యులు అతన్ని విడిపించలేకపోయారు. ఇక్కడ కారణం ఏదైనా మరి ఎంతో మందిని విడుదల చేసిన, ఎంతో మందిని మరి విడిపించిన, ఎంతో మందిని స్వస్థపరిచిన ఈ శిష్యులు మరి ఇక్కడ ఈ మూగ దయ్యాన్ని, ఈ బిడ్డకు పట్టిన ఈ దయ్యాన్ని ఎందుకు విడిపించలేకపోతున్నారో మనకు అక్కడ సత్యము తెలియదు, కానీ వారు విడిపించలేకపోయారండి. అప్పుడు జరుగుతున్న కార్యం ఏంటి తెలుసా, అక్కడ మనుష్యుడి విశ్వాసము అనేది పడిపోయిందండి. అయ్యో, వీరు కూడా నా కుమారుని స్వస్థపరచలేదే, వీరు నా కుమారుని విడిపించలేదని వేదనతో ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారిని తను ఇమీడియట్గా కలవడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు వారు అడిగినప్పుడు ఏమైనది నీ కుమారుడికి అన్నప్పుడు అక్కడ తండ్రి పలుకుతున్న మాటలు చూద్దామా. ఇదిగో యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో మొట్టమొదటైతే ఇదిగో అయ్యా నేను తీసుకొచ్చాను, కానీ శిష్యులు మరి ఏమి చేయలేకపోయారు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ శిష్యుల్ని గద్దించాడు, మరి విశ్వాసంలో ఎదగాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత మరి ఆ తండ్రి ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మరి ఎప్పుడు అంటే అక్కడ ఒక ప్రశ్న అడిగాడండి యేసు ప్రభు, ఎంతకాలం నుండి ఈ రీతిగా ఉన్నాడు నీ కుమారుడు అన్నప్పుడు చిన్నప్పటి నుండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమంటున్నారు అంటే, ఇదిగో
వారి ఆ తండ్రి అంటున్నాడండి, ఏమంటున్నాడు అంటే, ఇదిగో అయ్యా, ఇదిగో అగ్నిలో నీళ్ళలో పడివేయబడుతున్న ఈ కుమారుణ్ణి ఏమైనను నీ వలనైతే, చూడండి ఈ మాట చూడండి, ఏమైనను నీ వలన అయితే, చూడండి యేసు ప్రభు వారిని పట్టుకొని ఆయన పలుకుతున్న మాట, అడుగుతున్న మాట ఏంటంటే, నీ వల్ల ఏమైనా అయితే, ఇఫ్ యు క్యాన్ అని చెప్పేసి అక్కడ విశ్వాసము లేని వాడిగా అపనమ్మకములో ఉండి, మరి తన శిష్యుల వల్ల కానిలేదే, మరి ఈయన వల్ల ఏమవుతుంది ఇంకా అని ఒక అనుమానముతో, నీ వల్ల ఏమైనా అయితే నా పట్ల, నా కుమారుడి పట్ల దయ చూపించయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి అక్కడ తనకున్న అల్ప విశ్వాసాన్ని, తనకు కలిగిన ఆ విశ్వాసం లేని పరిస్థితిని క్లియర్గా చెప్తూ మరి ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారి జవాబు చూడండి, తండ్రికి ఏమంటున్నాడు తెలుసా? ఓకే, నిజమే, కరెక్టే అని చెప్తూ ఏమంటున్నాడంటే, నీ వలనైతే అని మరి తన మాటనే తనకి మరి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నమ్ముట నీ వలనైతే. చూడండి, ఏమైనా నీ వలనైతే అని ఇక్కడ తండ్రి అడుగుతుంటుంటగా, ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నమ్ముట నీ వలనైతే, నమ్మిన వానికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడండి. చూడండి, నీ వలన ఏమైనా అవుతుందా? చూడండి, ఒక్కసారి ఆలోచించిన చేద్దామా? దేవుని వల్ల అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడి వల్ల కానిదంటూ ఏదైనా ఉన్నదా? ఏది లేదండి. కానీ ఇదిగో ఆ శిష్యులు మరి ఆ రోజు ఆ విడుదల కార్యం అనేది జరగనందున మరి ఈ బిడ్డకి వచ్చింది ఏంటంటే అల్ప విశ్వాసం, వేరే వారి ద్వారా విన్న విశ్వాసము. మరి ఇవి ఇక్కడ మరి విడుదల కలగనందు వలన జరిగిన మరి అపనమ్మకం వలన మరి తను మాట్లాడుతున్న మాట, నీ వల్ల ఏమన్నా అయితే చెయ్యయ్యా అని ప్రశ్నించినట్టుగానే, అంటే డౌట్ఫుల్గానే మరి ఆయన మరి అడిగాడు. కానీ దేవాది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, మరి నీ వలనైతే నాడు వెంటనే, నీ వలన ఏంటి? నువ్వు నమ్మితే, హల్లెలూయా, నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా ఏమైనా జరుగును అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ తండ్రి జవాబు విందామా? ఆ తండ్రి ఏమని అడుగుతున్నాడు, ఏమని వేడుకుంటున్నాడు తెలుసా? అయితే వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంట ఏమంటున్నాడంటే, నమ్ముచున్నానయ్యా, నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం అనేది నాలో ఉండకుండా నాకు సహాయం చేయంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా మనం నమ్ముచున్నామండి. మనం దేవుని నమ్ముతున్నాం, దేవుని నామాన్ని నమ్ముతున్నాం, దేవుడు అద్భుతకరుడని నమ్ముతున్నాం, దేవుడి వల్ల అసాధ్యమైనది ఏది లేదని నమ్ముతున్నాం, దేవాది దేవుడుకి అసాధ్యమైనది ఏది లేదని మనం నమ్ముతున్నాం. ఇది సత్యం అండి, ఇది నిజం. కానీ ఇక్కడ చూడండి, నాకు అపనమ్మకము లేకుండా నాకు సహాయం చేయమంటున్నాడు. ఇదే అండి మన జీవితంలో కూడా. నేను ముందే చెప్పాను, ఒక మాట అంటున్నాను, మరొకసారి వినండి. ఏంటంటే మస్టర్డ్ సీడ్ ఫెయిత్. చూడండి, ఆవగించంత విశ్వాసము మనకు ఉన్న ఎడల అని చెప్పేసి మనకు తెలుసు. ఆ వాక్యంలోనికి కూడా మనం వెళ్దాం. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అందు మాత్రమే కాదు, ఇక్కడ ఈయనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే చాలు అని చెప్పేసి. చూడండి, ఆల్రెడీ ఈయనకి నమ్మకం ఉంది అండి. నమ్మకం ఉన్న వ్యక్తి నమ్మకంలో పడిపోయాడు, అంటే ఆ విశ్వాసం అనేది కోల్పోయాడు. కానీ దేవాది దేవుడు పలకంగానే ఆ విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఆ తర్వాత తన విశ్వాసము అనే కాదు, కానీ ఇక్కడ వెంటనే యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? తన్ని పిలిచి ఆ కుమారుణ్ణి రమ్మని చెప్పి, అంటే తీసుకొచ్చి ఆ కుమారుణ్ణి విడిపించడం జరిగింది. ఆ తర్వాత మరి అక్కడ శిష్యులు వెళ్ళి అడుగుతారు, అయ్యా ఎందుకు మా వలన ఈ కార్యము జరగలేదు అని అన్నప్పుడు, మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా రాయబడినను సత్యం మాత్రం ఒకటే. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఆవగింజంత విశ్వాసము నీకు కలిగిన ఎడల, మీకు ఉన్న ఎడల కొండ అయినను కరిగిపోతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట, ఎంత పెద్ద చెట్టు అయినా సరే వేర్లతో పాటుగా పెరికి వేయి ఆ సముద్రంలో పడివేయబడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకి కావాల్సిందల్లా విశ్వాసం. అది ఎంత విశ్వాసం అని ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నా అంటే, కేవలం ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ అంటే చిన్నగా ఉంటుంది కదండి. మరి చిన్నగా, ఎంత చిన్నగా ఉంటుంది అంటే అసలు ఆవగింజల్లో కూడా మరి రకాలు ఉంటాయి. అందులో కూడా చిన్న ఆవగింజ ఉంటుంది, పెద్ద ఆవగింజ ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఇక్కడ యేసు ప్రభువు వారు చిన్న ఆవగింజ గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుందాము కాసేపు. మరి అది ఏమైనా కానీ ఆ చిన్న ఆవగింజంత విశ్వాసము ఇంత గొప్ప అద్భుతాన్ని కూడా మరి చేయగలదు అని అన్నప్పుడు మరి ఆటంకం ఏంటి? ఆ మాత్రం ఆవగింజంత విశ్వాసం మనలో లేదా, మరి ఉందా అనేది చూస్తే ఇక్కడ తండ్రి లాగానే మనము ఉన్నాం కదండి. నమ్ముతున్నామయ్యా, కానీ ఎందుకు జరగట్లేదు? నమ్ముతున్నామయ్యా, ఇది ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వేచి ఉన్నాము, సాక్ష్యం చెప్తున్నాము, నలుగురికి చెప్పుకుంటున్నాము, కానీ అది ఎందుకు జరగట్లేదు? మరి ఇందులో కారణం ఏంటి అన్నప్పుడు నేను అడుగుతున్నాను. మరి నేను ఆల్రెడీ చెప్పాను, నా జీవితంలో నిన్నటి దినం నుండి, మరి నేనేదో వారం కింద జరిగిన సంఘటన గురించి చెప్పట్లేదు, నెల కింద జరిగిన సంఘటన గురించి
చెప్పట్లేదు. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటానండి, వారం రోజుల నుండి జరుగుతున్న ఒక సంఘటనను బట్టి మరి నిన్నటి దినం నేను దేవుడిని ప్రశ్నించడం జరిగింది. దేవా ఏంటి దేవా, అసలు నేను పరిచర్యకి యోగ్యురాలనైనా కాదా, అసలు ఏమి జరుగుతుంది నా జీవితంలో, అసలు నేను కరెక్ట్గానే ఉన్నానా, ఎందుకు దేవా అన్నప్పుడు దేవాది దేవుడు నాతో ఈరోజు మాటలన్నీ మాట్లాడండి. అందుకే ఆ మాటల్ని మరి ఈరోజు మీకు చెప్పడానికి వచ్చానని మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అవును నేను నమ్ముతున్నాను నా దేవాది దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయనకు అసాధ్యం ఏది లేనే లేదని నమ్మకంగా విశ్వాసంతో, ఏ జ్ఞానం లేని దాన్ని నన్ను మరి ఆయన ఎన్నుకున్నాడు, పట్టుకున్నాడు. కాబట్టి నేను ఈరోజు సాక్షాత్కారంగా కేవలం నా సాక్ష్యాన్ని పంచుకోవట్లేదు కానీ మరి నా దేవుడు ఇచ్చిన మాటల్ని, మరి నాకు మాటలు రాకపోయినను మాట్లాడడానికి నేను తీసుకున్న తీర్మానం అది కేవలం విశ్వాసం వలనే అండి, అంతేకాని నా జ్ఞానము నా గొప్పతనము కాదు. మరి దేవా ఇంతగా నేను చేస్తున్నానే, ఆయనను ఎక్కడో ఏదో లోపము జరుగుతుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అన్నప్పుడు దేవాది దేవుడు నాతో చూపించిన మాట ఏంటంటే, హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకుంటున్నారా ఇంకెప్పుడు చెప్తుంది అని? ఉందండి, ఇంకా మనకి సమయం ఉంది. ఈరోజు నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఆవగించంత అపనమ్మకం, హల్లెలూయా, ఆవగించంత అపనమ్మకం నీలో ఉందా అని చెప్పేసి దేవుడు నన్ను ప్రశ్నించాడండి. ఇదిగో నీకు విశ్వాసం ఉంది, ఆవగించేంత విశ్వాసం ఉంటేనే కదండి నేను ఈరోజు ఇంతగా మరి ఈ ఛానల్ ద్వారా నేను మీతో మాట్లాడగలను, లేకపోతే నా వల్ల కాదు కదండి. మరి ఇక్కడ మరి ఎందుకు అన్నీ జరగట్లేదు అంటే నేనేమంటున్నానంటే అది నా పర్సనల్ విషయమే కావచ్చు, నా పర్సనల్ పరిచర్య గురించే కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు అండి. అది ఇప్పుడు నేను చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదండి. చెప్పాలనుకుంటే నేను చెప్పగలను. కానీ ఏది ఏమైనాను దేవుని అడిగాను, ప్రభా ఏంటి నాయన, ఏమి జరుగుతుంది అన్నప్పుడు, ఇదిగో నీకు ఆవగించేంత విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు ఇంత దూరం చేయగలుగుతావు, ఇంత దూరం వచ్చావు, నేను తీసుకొచ్చాను అలా అని చెప్పేసి ఆయన కృపని జ్ఞాపకం చేశాడు. ఇదిగో గత 12 సంవత్సరాల నుండి ఆయన ఏ రీతిగా నన్ను హెచ్చించాడు, ఏ రీతిగా నన్ను వాడుకుంటున్నాడు, ఏ రీతిగా నాకు తర్ఫీదునిచ్చి క్రమశిక్షణ ఇచ్చి శిక్షించి గద్దించి సరిచేశాడో కూడా నాకు నేర్పించాడు, జ్ఞాపకం చేశాడండి. కానీ దేవాది దేవుడు నన్ను ప్రశ్నించింది ఏంటి అంటే, నీకు ఆవగించంత అపనమ్మకం ఉన్నదా అని ప్రశ్నించాడు. నిజమే, నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని పలికిన ఈ దేవాది దేవుడు నాతో పలుకుతున్న మాట, ఈరోజు మీతో పలుకుతున్న మాట ఏంటంటే, ఆవగించంత విశ్వాసం అయితే ఉంది, కానీ మరి ఆవగించంత అపనమ్మకం ఉందా, డౌట్ ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందామండి. అవును, మన జీవితంలో ఆవగించంత విశ్వాసము ఉంటేనే సరిపోదు, కానీ ఆవగించంత అపనమ్మకం అనేది కూడా మనలో ఉండడానికి వీలు లేదని దేవాది దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. అవును, మనలో ఖచ్చితంగా అపనమ్మకం ఉంటుంది. అదే అండి ఈరోజు ఈ తండ్రి మాట్లాడుతున్న మాట అదే. ఏంటంటే, వెంటనే ఆ చిన్నవాడి తండ్రి ఏమంటున్నాడు, నమ్ముచున్నాను ప్రభా, కానీ నమ్ముచున్నాడంట, కానీ అపనమ్మకం లేకుండా నన్ను కాపాడు, నాకు సహాయం చేయంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ సందర్భంలో మరి ఇంకా ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు అనేది చూస్తే, మరి నిరీక్షణ, విశ్వాసం అనేది మనకి తెలుసు కదండి. విశ్వాసం అంటే ఏంటో మరి ఆ డెఫినేషన్స్ అంతా నేను ఇవ్వలేదు, ఎందుకంటే మనం విశ్వాసులైన మనకి అన్నీ తెలుసు. మనకు అబ్రహాం విశ్వాసం గురించి తెలుసు. మరి హెబ్రీ రాసిన గ్రంథంలో మరి అక్కడ 11వ అధ్యాయం అంతటిలో కూడా విశ్వాసం గురించి చాలా చక్కటి డెఫినేషన్స్ ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి. మనకి ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఆ విశ్వాస జీవితంలో జీవించడం అనేది విషయంలోనే మనం ఓడిపోతున్నాం, పడిపోతున్నాం. ఏ రీతిగా అంటే, ఈ తండ్రి లాగా మరి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులే కావచ్చు, మన చుట్టూ అనుభవిస్తున్న స్థితులనే కావచ్చు, అవి మనం చూసినప్పుడు మనం అపనమ్మకంలో పడిపోతున్నాం. డౌట్ అనేది మన జీవితంలో రేజ్ అయినప్పుడు మనం ఏమైపోతున్నామంటే, దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, కృంగిపోతున్నామండి. అవును, నేను ఆ జీవితంలో విశ్వాసం లేకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, విశ్వాసం లేకుండా ఉండడం అని కాదు, కానీ దేవుని వైపు మనం చూస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకి విశ్వాసాన్ని ఇస్తాడు. కానీ మనలో అపనమ్మకం అనేది ఉంటే మాత్రం మనలో ఉన్న 99% విశ్వాసము కూడా ఈ 1% డౌట్ వలన, హల్లెలూయా, మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నానండి. ఆ 1% ఆఫ్ డౌట్ అనేది ఆ 99% విశ్వాసాన్ని మరి కృంగదీసేస్తుంది, కొట్టిపడేసేలాగా చేస్తుందండి. చూడండి, మరి ఈరోజు ఆ 1% డౌట్ కూడా మన జీవితంలో, అంటే ఆవగించేంత డౌట్ కూడా మన జీవితంలో లేకుండా మనం దేవునిలో ఎదగాల, ఆయన మీద ఆధారపడాలా, ఆయన వాక్యం వైపు చూడాలా. మరి విశ్వాసం ఏ రీతిగా వస్తుంది అనేది చూస్తే 3 రకాలుగా
వస్తుందని నేను నమ్ముతున్నానండి. ఒకటి ఏంటి అంటే వాక్యం ధ్యానించడం వల్ల, వినడం వల్ల, అదైతే మనకి తెలుసు కదండి, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని వాక్యం వినటం వలన మనకి విశ్వాసము కలుగును. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో మరి మనం ఏకీభవించినప్పుడు, అంటే ప్రార్థన చేసినప్పుడు, అంటే దేవుని మీద ఆ ప్రార్థన అంటేనే దేవుని మీద ఆధారపడినప్పుడు మనకి విశ్వాసం వస్తుందండి. ఆ తర్వాత ఇంకొక సంఘటన కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మరి మనం సాక్ష్యాలు విన్నప్పుడు కూడా, ఇతరుల జీవితంలో జరిగిన సాక్ష్యాలు కావచ్చు, మన జీవితంలో గతంలో జరిగిన సాక్ష్యాలే కావచ్చు, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసం అనేది మనలో పెరుగుతుందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కేవలం మిమ్మల్ని బలపరచడానికి వచ్చాను. మీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని వేర్లతో పాటుగా పెరిగి వేయగల దేవాది దేవుని నామంలో మిమ్మల్ని బలపరచడానికి వచ్చి ఉన్నానండి. ఈరోజు మీలో ఉన్న అల్ప విశ్వాసం, మీరు దేనికోసం మరి అడుగుతున్నారో, దేనికోసం నిరీక్షిస్తున్నారో, మరి మీరు పొందుకోలేకపోతున్నారేమో, దేవాది దేవుడు ఈరోజు మీకు ఆ జవాబు ఇవ్వబోతున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నానండి. మరి కీర్తనాకారుడు రాసిన మరి 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? అడుగుడి, భూదిగంతముల వరకు మీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తున్నాడు కదా. ఇదిగో దేవా, భూదిగంతముల వరకు స్వాస్థ్యము మేమేం చేసుకుంటాం నాయన? ఈ చిన్న అద్భుతం, ఈ చిన్న కార్యం, ఇదిగో ఈ చిన్న జాబు, ఈ చిన్న స్థలం మాకు ఇస్తే చాలని మనం అడుగుతూ ఉంటాం కదా. మరి ఆ సమయంలో మరి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? భూదిగంతముల వరకే ఇస్తానంటున్నావు కదా దేవా, ఈ చిన్నవి ఎందుకు మేము పొందుకోలేకపోతున్నామా అనే ప్రశ్న మనలో ఉంటే, మరి ఈరోజు దేవాది దేవుడు మరొక మాటతో మనల్ని బలపరుస్తున్నాడు. అది ఏంటి అనేది చూస్తే ఆల్రెడీ చెప్పాను కదండి. ఏంటి అంటే మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్తో పాటుగా మరి మస్టర్డ్ సీడ్ ఆఫ్ డౌట్ మనలో ఉండకూడదని చెప్పేసి దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 1 యోహాను సువార్త మరి 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనంలోకి చూసినప్పుడు మనం ఏమై ఉండాలి, మన పునాది ఎలా ఉండాలి, మన పునాదిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడండి మనం విశ్వాసంలో పడిపోయినట్టు మనకు అనిపిస్తే, మనం డీలా పడిపోయినప్పుడు, అయ్యో ఇదేంటి అని ప్రశ్నించుకుంటూ బాధపడుకుంటూ కృంగిపోయే పరిస్థితులు ఉండి టైం వేస్ట్ చేయకుండా కేవలం ఈ 1 యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు మనకి బలము కలుగును గాక. అది ఏమంటున్నాడు అంటే, దేవుని మూలముగా పుచ్చిన వారు, హల్లెలూయా, మరి దేవుని మూలముగా పుచ్చిన వారంట మరి లోకముని జయిస్తారు అని చెప్తున్నాడు. దేవుని మూలంగా పుచ్చినవారు. అవునండి, మనం అబ్రహాము సంతానము విశ్వాసం మూలంగా మరి అబ్రహాం సంతానంగా పిలువబడుతున్నాం. దేవుణ్ణి మరి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు, యేసు ప్రభు మీద మనం ఆధారపడుతున్నప్పుడు, ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కోసం సంపూర్ణ వెల చెల్లించి ఉన్నాడని మనం తెలుసుకుంటున్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన సొంత బిడ్డలుగా మనం మారుతున్నాము. కాబట్టి మరి దేవుని మూలంగా మనము పుట్టి ఉన్నాము. కాబట్టి మనం ఏమై ఉన్నామంట, మనం ఏం చేయగలమంటే ఈ లోకాన్ని జయించగలమంట. మరి ఈ లోకాన్ని జయించడానికి కలిగిన కారణం ఏంటంటే కేవలం ఆయన బిడ్డలం అవ్వడం మాత్రమే కాదు, కానీ మనకి కలిగి ఉన్న విశ్వాసం అని క్లియర్గా వచనం చెప్తుంది. మరి మీకోసం ఒకసారి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు ఎంతమందిని ఈరోజు విశ్వాసంలో బలపరుస్తున్నాడో నాకు తెలియదు, కానీ మీతో మాట్లాడుతుంటుండగా, ఇప్పుడండి ఈ క్షణంలో నేను మీతో మాట్లాడుతుండగా దేవాది దేవుడు నన్ను కూడా ఇంకా విశ్వాసంలో పెంచుతున్నాడని నేను నమ్ముతున్నాను. చదువుతున్నానండి. 5వ అధ్యాయము 1 యోహాను సువార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు, దేవుని మూలంగా పుచ్చిన వారందరూ లోకమును జయించుదురు. మరి ఏంటి లోకమును జయించుదరంట? హల్లెలూయా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ విజయం ఎక్కడికి వెళ్ళొస్తుంది అనేది చూస్తే మన విశ్వాసమే అంట. ఏ విశ్వాసం అంటే దేవాది దేవుని యందు మనము కలిగి ఉన్న విశ్వాసం. యేసు దేవుడని మనం నమ్మడం, యేసు బిడ్డలుగా మనం మార్చబడడం, అదే మన నిజమైన విశ్వాసానికి పునాదిగా ఉందండి. మన విశ్వాసానికి పునాది ఏంటంటే మనం ఆయన బిడ్డలమని, మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం అబ్బా తండ్రి అని ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం వాడుకుంటూ నాయనా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన ఆ కృప మనం పొందుకుంటే మనం అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైన వారసులం అండి. ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందంటే లోకాన్ని జయించేలాగా చేస్తుంది. ఈ లోకంలో ఉన్న పాపాన్ని, ఈ లోకంలో ఉన్న మరి ఎలాంటి పరిస్థితినైనా సరే మనం జయించడానికి కృపనిస్తుందని మీకు చెప్తున్నానండి. అంత మాత్రమే కాదు, అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని 15వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ చక్కటి మాట ఉంటుంది. ఆయనను బట్టి మనకి చూడండి, ఇదిగో ఇప్పుడు అడుగుతున్నాను, మరొక్కసారి మిమ్మల్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు అడుగుతున్నావా, నువ్వు పొందుకోలేకపోతున్నావా? నువ్వు అడుగుతున్నావా, నేను విశ్వసిస్తున్నాను అయినా పొందుకోలేకపోతున్నాను అంటే ఇదిగో మీకు ఇక్కడ జవాబు ఉందండి. చూడండి ఒక్కసారి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టండి? యేసు ప్రభువుని బట్టి మనకి కలిగిన ధైర్యమేనగా ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన, చూడండి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు మన మనవిని ఆలకించును. అంత మాత్రమే కాదు, మనం అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తాడని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్తుందని. అంత మాత్రమే కాదు, మనం ఎలా విశ్వసించాలంటే ఆయన మనం అడిగింది ఇస్తాడని చెప్పేసి మన ప్రార్థన ఆలకించి ఉన్నాడని మనము నమ్మి అడిగిన ఎడల మరి
ఖచ్చితంగా అది మనము పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, ఏ రకంగా అడుగుతున్నామంటే ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా? మరి నువ్వు పొందుకోలేకపోతున్నావా తమ్ముడా? నువ్వు పొందుకోలేకపోతున్నావా సిస్టర్? దేవుడు చెప్తున్నాడు, తండ్రి చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్నావా? ఓకే, మళ్ళీ అడుగుతావా నన్ను ప్రశ్న? మరి దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? నిన్న నేను అదే అడుగుతున్నాను, నిన్న అదే పోరాడుతున్నాను దేవా. నీ చిత్తం నాకు తెలియనప్పుడు నేను ఎలా నీ చిత్తాన్ని నేను చేయగలను దేవా అన్నప్పుడు దేవాది దేవుడు నాతో ఆ మాట కూడా మాట్లాడండి. ఈ చివరిలో ముగిస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు ఇక్కడ అంటే, మరి ఒకటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్నావా లేదా తెలుసుకోవాలి అంటే ఏమి చేయకమ్మా ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ వేచి ఉంచమని నేను అడుగుతున్నాను. ఆయన నిజంగా నువ్వు అడుగుతున్న దేవుని చిత్తానుసారం అయితే ఆలస్యమైంది, నువ్వు వేచి ఉన్న ఎడల ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నువ్వెంత వేచి ఉన్నా అది జరగట్లేదు, అవ్వట్లేదు అంటే అది దేవుని చిత్తము కాదని నువ్వు ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని అడగడం మానేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంతేకాని దేవుని నుండి దూరం అయిపోవడం కాదు మనం చేయాల్సింది. దేవునికి ఇంకా దగ్గరే, ప్రభా ఇది నేను అడిగాను, నీ ఇవ్వలేదా ప్రభా, పర్వాలేదు, నీ చిత్తము కానిది నాకు అక్కర్లేదు, నువ్వు ఇవ్వనిది నాకు వద్దు దేవా అని చెప్పేసి మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయనకు మేలుకరమైనదితో అంటే మనకు మేలుకరమైనది ఏదైతే ఆయన దృష్టిలో ఉందో అది మనకిస్తాడండి. అది వివాహ విషయంలో కావచ్చు, అది పరిచర్య విషయంలో కావచ్చు, అది జాబ్ విషయమే కావచ్చు, అది ఏ పరిస్థితిలో ఏ ఆస్తి అంతస్తుల విషయంలోనే కావచ్చు, ఆయన ఏర్పాటు చేసింది మనము పొందుకున్నప్పుడు అది మనకి దీవెన, అది ఆయనకి మహిమ అని ఈరోజు మీకు చెప్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులో ఇంకో మాటతో కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అనేది చూస్తే అదే లూకా సువార్త 9వ అధ్యాయంలో 44వ వచనాన్ని ఒకసారి ధ్యానించినప్పుడు 44 నుండి మరి 46 వరకు ధ్యానించినప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అంటే అది కంటిన్యూవేషన్ ఆఫ్ దిస్ అండి. ఆ పిల్లవాడి స్వస్థత తర్వాత మరి ఆవగించంత విశ్వాసము ఉంటే అని చెప్పి శిష్యులతో బలపరిచిన తర్వాత చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో అక్కడ ఏమంటున్నాడు అంటే చెవులతో అంటే కొన్ని విషయాలు చెప్తున్నాడు. దేవుడి రెండో రాకడ గురించి కంటే ముందుగా ఇక్కడ యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన గురించి మాట్లాడుతూ కొన్ని సత్యాలు చెప్తూ ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా అంటే ఆ మాత్రమే కాదు మరి ఆవగింజ గురించి కూడా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ కూడా మీ చెవులో నాటుకొనడండి అని చెప్తున్నాడండి. చెవులో నాటుకొనండి, కానీ ఆ కంటిన్యూవేషన్లో చూసినప్పుడు గ్రహింపబడకుండా మరుగు చేయబడును అంటుంది. చూడండి, మనకి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు వాక్యమే కావచ్చు, ఆయన చిత్తమే కావచ్చు, ఆలోచనలే కావచ్చు, ఆయన నీకేం మాట్లాడుతున్నాడో అవన్నీ నువ్వు చెవుల్లో తీసుకోమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు కొన్ని బయలుపరుస్తాడు, కొన్ని దాచిపెడతాడు, కొన్ని మరుగుపరుస్తాడండి. ఆ రోజు ఆ శిష్యులకి తన మరణ విషయం గురించి మరి చెప్తున్నాడు, కానీ ఆయనను గ్రహింపకుండా మరుగుపరుస్తున్నాడంట. మన జీవితంలో కూడా మనకు దేవుడు కొన్ని చూపిస్తాడు, అవి వెంటనే జరిగిపోతాయి. కొన్ని చూపిస్తాడు, అసలు అర్థమే కాదండి. మనం అనుకుంటాం, ఎందుకు దేవా సగం చూపిస్తున్నామని నేను ప్రశ్నించానండి. మనం ప్రశ్నిస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే దేవాది దేవుడు ఈ మాటతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, గ్రహింపబడకుండా మరుగైన వాటిని కూడా మరి మరుగుపరుస్తాడట. మరి ఆయన ఇష్టమండి, ఆయన మనకి బయలుపరచాలనుకుంటే బయలుపరుస్తాడు. మరి ఎందుకంటే నా దాసులకి చెప్పకుండా నేనేమీ చేయనని చెప్తున్న దేవాది దేవుడు మనకి చెప్తాడు, కొన్ని అర్థం చేపిస్తాడు, కొన్ని అర్థం చేయనీయడు. కానీ ఏదేమైనాను అంతం వరకు మనం వేచి ఉన్నప్పుడు ఆ జవాబు అనేది మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మన జీవితంలో ఆవగింజంత విశ్వాసంతో పాటుగా ఏమి ఉండకూడదు అంటే ఆవగింజంత అపనమ్మకం అనేది కూడా మన జీవితంలో ఉండకూడదని నేర్చుకుందాం. మరి ప్రార్థనతో ముగించుకుందామా? పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం నైనా. మాకు నిజంగా ప్రభా నీ విశ్వాసాన్ని మాకు ఇచ్చి ఉన్నావు, అందుని బట్టి వందనాలయ్యా. కానీ ప్రభా మాలో ఉన్న ఆ కొద్ది అపనమ్మకాన్ని కూడా మరి అది దాన్ని కంప్లీట్గా వేర్లతో పాటుగా ఈరోజు ప్రభా మా నుండి తీసివేసినందుకు మీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.